చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు మీ తర్వాత ఇండస్ట్రీకి వచ్చింది పెద్ద పాప, అంతేనా? తర్వాత అంతే చైల్డ్ ఆర్టిస్ట్ గానే ఇద్దరు చైల్డ్ ఆర్టిస్టే చేశారు పాపలు ఇద్దరు, అంతే, దట్స్ ఆల్. కాకపోతే జేఎంలో తన క్యారెక్టర్ కొంచెం రికగ్నైజ్డ్ క్యారెక్టర్ కాబట్టి నంది అవార్డు కూడా వచ్చింది. అవును, నంది ఇక్కడే ఉంది అనుకుంటా. ఉన్నాయి నందులు ఉన్నాయి, అదిగో నందులు ఉన్నాయి, 2-3 నందులు ఉన్నాయి. కానీ చాలా న్యాచురల్ గా యాక్ట్ చేశారండి. ఆ పాపకి ఏమైనా ట్రైనింగ్ ఇప్పించారా? ఏం లేదండి, ఏం లేదు. తను బహుశా తమిళ్లో కూడా ఇదే క్యారెక్టర్, ఇదే సినిమా తమిళ్ చేసినప్పుడు తను ఎగ్జామ్స్ లేకపోతే ఇంకేదో మూవీకి డేట్స్ ఇచ్చింది, అటు వెళ్ళాలి. అటు వెళ్ళుంటే మాత్రం బహుశా హీరోయిన్ అయిపోయి ఉండేదేమో. బికాజ్ తమిళ్ వాళ్ళు బాగా ఎలాంటి ట్రెడిషనల్గా చేసి న్యాచురల్గా చేసే వాళ్ళని అసలు వదలరండి, అది గుర్తుపెట్టుకొని. బట్ తర్వాత హీరోయిన్గా చాలా ఆపర్చునిటీస్ వచ్చినాయి పాపకి. తను బాగా చదువుతుంది. సో ఇంజనీరింగ్ శ్రీనిధిలో ఉంది. ఒకసారి బయటకు వస్తే ఇంక లోపలికి వెళ్ళటానికి ఉండదు. మన రవిబాబు కూడా చలపతిరావు గారు అబ్బాయి, నేను యుఎస్లో ఉంటే కూడా మరీ అడిగి ఒక్కసారి రండి నచ్చావులే సినిమాకి, ఒక్కసారి స్టోరీ వినండి. నేను ఆల్రెడీ ఆయన సినిమా చేస్తున్నాను అంతకుముందు, తరుణ్ సినిమా చేస్తున్నాను. నచ్చావులో ఫస్ట్ హీరోయిన్ గా అడిగారు, చాలా రిక్వెస్ట్ చేసి ఒక్కసారి స్టోరీ వినండి, సూపర్గా క్లిక్ అవుతుంది. తనకన్నా అది చేస్తుంటే కంటిన్యూ అయిపోయేది పాప హీరోయిన్గా, ఎందుకంటే ఆ టైంలో మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి బాగా. బట్ ఇది కూడా ఉంటుంది కదా, వద్దనుకున్నాం మేము, బాగా చదువుతుంది ఎందుకు బయటకు తీసుకురావటం అని. కానీ ఇప్పటికి జైన్ సినిమాలో గుర్తుండిపోయే క్యారెక్టర్స్ సదాది సదా చెల్లెలది. అవును, చిన్న పాపకి ఇంట్రెస్ట్ బాగా, తనకి ఆపర్చునిటీ వచ్చింది కరెక్ట్గా అదే టైంకి. మ్యారేజ్ కూడా ముందు పెట్టాము. 2 చాయిస్ ఏంటి అని అంటే, ఆ బాబు అన్నాడంట మా అల్లుడు, పర్లేదులే తర్వాత అయినా చేద్దుగానిలే అని. ఎందుకంటే మరి తను అమ్మాయి చేసుకోవాలనుకున్నప్పుడు ఏదైనా ఇది చేస్తారు కదా, అట్లా మ్యారేజ్ మొన్న ఫిబ్రవరిలోనే చేశారు. బట్ హీఈస్ ఓకే తను చేయటానికి. కానీ ఇద్దరు పిల్లలకి అంటే పెద్ద పాపకి అసలు ఇష్టం లేదు హీరోయిన్ గా చేయటమే, కానీ తను ఏది మా మాట కాదన్నది. ఇది రెబల్ రెండోది, తన ఇష్టమైతే మేము ఒప్పుకోవాల్సిందే. ఇప్పుడు పెద్ద పాపని మీరు వద్దన్నారు, వద్దులేమ్మా చదువుకుంటున్నావు కదంటే సరేనంది. చిన్న బాబుకి వద్దులేమ్మా ఎందుకు హాయిగా అని అంటే నేను చేస్తాననింది, సరే అనేసాము. సో ఇంక ఇప్పుడు షీ ఈస్ హ్యావింగ్ సమ్ ఆపర్చునిటీ. ఇప్పుడు పాప చేయడానికి రెడీగా ఉన్నారు అయితే? ఎస్. ఇప్పుడు జాబ్ చేస్తున్నారా? లేదు, తన బిజినెస్, తను మంచి యానిమేషన్ చేస్తుంది లండన్లో. షీఈస్ వెరీ టాలెంటెడ్, మంచి ఇవి కూడా వేస్తుంది. తన పిక్చర్స్ పైన ఉన్నట్లున్నాయి వేసినవి, చార్కోల్తో మిమ్మల్ని అలానే దింపేస్తుంది యాస్టీస్ పేపర్ మీద. ఓకే, కానీ షీఈస్ వెరీ గుడ్ ఆర్టిస్ట్ ఇన్ దట్ వే ఆల్సో. టైంలో మీరు చూస్తే వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లల వాళ్ళ జనరేషన్స్ని ఇండస్ట్రీకి వద్దు, దూరంగా ఉండండి, ఇది మాతోనే అంతమైపోవాలి, ఇక్కడ చాలా ఉంటాయి, ఈ ఫేము, నేము, మనీ ఇవన్నీ ఓకే, ఇంతకు మించి దారుణాలు చాలా ఉంటాయి, మనకొద్దని వద్దన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు చూడండి, పాత మన శోభన్ బాబు గారి పిల్లలు కానీ ఎవరు రాలేదు. మీరు చూసుకుంటే ఒకసారి జగ్గయ్య గారి పిల్లలు కానీ, కాంతారావు, ఎవరు రాలేదు. హీరోయిన్స్ పిల్లలు కూడా రానివ్వలేదు. అంజలిదేవి గారు, వాణిశ్రీ గారు, ఆ జనరేషనే రోషన్, ఆ జనరేషనే. బికాస్ అప్పుడున్న సిచ్యుయేషన్స్ వేరుగుండేది. అందులోకి వస్తే ఇండస్ట్రీలోకి మంచి అప్పటికన్నా చెప్తాను, అప్పుడే బాగుండే కొంత గొప్ప, ఇప్పుడు అసలు బాగాలేదు కదా. అట్లా కాదు, అక్కడ మైండ్ సెట్ మారిపోయింది రోషన్. అప్పుడు ఏంటంటే ఇండస్ట్రీలోకి చాలా మంది డ్రామాలు చేసేవాళ్ళు కదా, లేడీ ఆర్టిస్టులు కూడా ఉండేవాళ్ళు. కానీ స్క్రీన్ మీద కనగానే ఒక రకమైన చెడు అభిప్రాయం ఉంది. మంచి సంబంధాలు, పెళ్ళిళ్ళు అవ్వవు పిల్లలకి, ఆడపిల్లలకి. చేసుకున్న వాళ్ళు ఇప్పుడు శ్రీదేవి గారు లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా చేసుకుంది సెకండ్ మ్యారేజెస్ చేసుకున్నారు. ఇవన్నీ మైండ్లో ఉండేది, అందుకే వాళ్ళు ఎవరు రానివ్వాల. బట్ ఇప్పుడు చూడండి, హీరోస్ పిల్లలందరూ ఆడపిల్లలతో సహా వస్తున్నారు ఇండస్ట్రీలోకి. ఎందుకంటే ఇప్పుడు మైండ్ సెట్ మారిపోయింది. ఇది ఒక క్రేజ్, వస్తే ఇంకా బాగుంటుంది అనే ఆలోచనలో ఉన్నారు. మా టాలెంట్, మా ఫేమ్, మా నేమ్ మాతో ఆగిపోకూడదని కోరుకుంటున్నారు. ఇప్పుడు కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నారు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మీ, నా గురించి అనట్లేదు. ప్లస్ పిల్లలు కూడా అప్పట్లో చెప్తే వినేవాళ్ళు, ఇప్పుడు వినట్లేదు. వాళ్ళకి ఇష్టమైనవి చేస్తారు వాళ్ళు. సో అట్లా ఈ జనరేషన్ నేను ఇది చేయాలనుకుంటున్నా, నేను ఇదే చేస్తాను, మీకు ఇష్టమైతే యాక్సెప్ట్ చేయండి, లేదంటే ఐ విల్ డూ ఇట్ మై ఓన్
నేను చేసేస్తాననే సిచ్యుయేషన్ ఇప్పుడు జనరేషన్లో ఉంది. ఓకే. కాబట్టి మీరు ఇంకా యూ కెనాట్ సే నో. ప్లస్ ఇప్పుడు చేసినా కూడా తప్పుగా ఎవరు ఫీల్ అవ్వట్లేదు. దే ఆర్ ఓకే ఎవ్రీథింగ్, బికాస్ ఇఫ్ దే డోంట్ డూ ఆల్సో, వాళ్ళు చేయకపోయినా కూడా రోషన్, మూవీసే చేయకపోయినా కూడా బయట ఇప్పుడు జనరేషన్ అంతా వాళ్ళ లైఫ్ స్టైల్స్ ఎలా ఉన్నాయి మీరు అనుకునేటట్లు ఓన్లీ యాక్టింగ్, కష్టాలు, బాధలు కాదు, ఇంకా చాలా ఉంటాయి అనుకునేవన్నీ ఇప్పుడు ఈ ఇండస్ట్రీలో లేని వాళ్ళందరికీ కూడా చాలా బాగా ఉంటున్నాయి. దట్స్ డిఫరెంట్ అయిపోయింది ఇప్పుడు, జనరేషనే డిఫరెంట్ అంతే. కానీ ఇప్పుడు మీ బ్లడ్ యాక్సెప్ట్ చేయలేదు చిన్న రొమాంటిక్ సీన్ చేయడానికి, ఒక పొలిటికల్ రౌడీలో చిన్న పైట్ జారే సీనే. మరి అలాంటిది రేపు మీ పాపని యాక్సెప్ట్ చేయగలరా? మీ మైండ్ తీసుకోగలదా? చేయగలదు. ఎందుకంటే నేను పద్ధతులు, పరిస్థితుల ప్రకారం మారే వ్యక్తిని ఇప్పుడు ప్రెసెంట్కి. అప్పుడు నా వరకు తీసుకుంటే ఐఎమ్ నాట్ రెడీ. ఇప్పుడు కూడా ఐఎమ్ నాట్ రెడీ. మీకు మైండ్ లో ఉంటుంది కదా, కుటుంబం, ఫ్యామిలీ, పిల్లలు, భవిష్యత్తు ఉంది. కాదు ఇప్పుడు ఇప్పుడు ఇలాంటి క్యారెక్టర్స్ చేస్తే చిన్నగా చూస్తుంది సమాజం, డెఫినెట్ గా ఉంటుంది. సమాజం ఏమీ అలా చూడట్లేదు ఇప్పుడు. అప్పుడు నేను అప్పుడు కాబట్టి నేను చేయలే, నాకు ఇష్టం లేదు. నేను ఇది నా ఇష్టం, నాకు సంబంధించి. నా పిల్లల గురించి నేను అనకూడదు. నా పిల్లల గురించి నేను మీరు ఇలానే ఉండాలి, అలానే చేయాలని డిమాండ్ చేస్తే వినే జనరేషన్ కాదు ఇప్పుడు. సో ఇట్స్ దేర్ విష్. కాకపోతే చెప్తాము మంచి చెడు, జాగ్రత్త, ఇలా ఉండండి అమ్మా, అలా చేయండి అమ్మా, ఇలా చేస్తే బాగుంటుందని నాకున్న ఎక్స్పీరియన్స్ నేను అడ్వైస్ చేసి నేను కొంచెం జాగ్రత్తగా తను గైడ్ చేస్తాను. ఓకే, దట్ ఈస్ మై మైండ్ సెట్ నౌ. మీ వారికి కూడా ఓకే? తను కూడా నాలాగే యాక్సెప్ట్ చేయాలి, ఎందుకంటే బిడ్డల కోసం, వాళ్ళ ఇష్టాల కోసం. ఇప్పుడు మీరు బలవంతంగా యాక్సెప్ట్ చేస్తున్నారు అయితే? అఫ్ కోర్స్, నాకెప్పుడూ లేదు కదా ఇంట్రెస్ట్, మా వారికి కూడా ఎప్పుడూ లేదు. కాదు, వాళ్ళకి ఇష్టం ఉందనుకోండి, మరి మనం మా ఇష్టాన్ని వాళ్ళ మీద ఎలా రుద్దమంటారు చెప్పండి రోష్? ఓకే, నో. ఇప్పుడు పరిస్థితుల ప్రకారం, ఇప్పుడు సైకలాజికల్ ఇవన్నీ తీసుకుంటే నో, అలా మనం ఫోర్స్ చేసే పరిస్థితి లేదు. సో అందుకని ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు ఫ్యామిలీ అంతే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.